ఏమీ చేయలేదని తెలిసే వచ్చానాయనా. ఇకనైనా ఏదోటి చెయ్యి. మనిషి జన్మెత్తినందుకు పొద్దున్నే లేవటం, భగవంతుణ్ణి పూజించటం ఇలాంటివి నేర్చుకో. ఎందుకు తల్లి, ఏమీ చేయకుండానే తమరు దర్శనమిచ్చావు. ఇక కష్టపడి పూజలవి చేయటం ఎందుకు? ఓరియతవా, నీ గుండు పగులు కొట్టేయాలరా గుండెతవా. అవునుగా తల్లి, నీ చేతిలో ఏదో మూట ఉంది. ఏటి తల్లి అది? డబ్బుల మూటనియా. ఓహో, ఏటన్నావమ్మా? నువ్వు నన్ను అన్నయ్య అన్నావమ్మా? అన్నయ్య కాదు గుండనియా, కన్నయ్య అన్నాను. ఓహో, కన్నయ్య అన్నావా? నాకు అన్నయ్య అన్నట్టు వినపడిందిలే అమ్మా. ఎలాగో వచ్చావు కదా తల్లి, ఆ డబ్బుల మూటేదో నా చేతిలో ఎట్టేస్తే నీ రుణం ఉంచుకోనమ్మా. రుణం ఉంచుకోవా? ఏడ్చెత్తవన్నయ్యా? ఏం చేస్తానమ్మా, నువ్వు భూలోకానికి వచ్చినప్పుడల్లా నేను నీకు దర్శనమిస్తానమ్మా. అదే నేను చేయగలిగింది. సత్తదవా. ఏటమ్మా, నువ్వు కూడా తిడతావా? తప్పు చేసినప్పుడు తిట్టడం మా దేవతల ఆచారం నాయనా. సర్లే గాని ఆ చేతిలో ఉన్న డబ్బిచ్చే తల్లి. అలాగే ఇస్తున్నానన్నయ్యా. అర్రే, ఈసారి కూడా నువ్వు కన్నయ్య అనే కదా అన్నావు? అవును, కానీ నాకు మాత్రం అన్నయ్య అన్నట్టు వినపడిందమ్మా. బుద్ధి లేని అడ్డగాడిదలకి అలాగే వినపడుతున్నయ్యా. తిడితే తిట్టావు గాని ఆ మూట ఇచ్చేయమ్మా, నీ కాళ్ళు మొక్కుతాను. ఖచ్చితంగా ఇస్తానన్నయ్యా. కాకపోతే నువ్వు నాకొక మాట ఇయ్యాలి. మాటేటమ్మా? అదితే నా ప్రాణమైన ఇచ్చేస్తాను. చెప్పు, నన్ను ఏడు చేయమంటావు? ఆ పుల్రాజు కోటిగాడు ఈ ఇంటికి ఎప్పుడొచ్చినా అల్లి సాగొట్టేయాలి. మళ్ళీ ఈ ఇంటికి రాకుండా చేయాలి. అలాగని నువ్వు నాకు మాట ఇస్తే ఈ డబ్బుల మూట నీకు ఇచ్చేస్తాను. అదే పాటి భాగ్యం తల్లి. ఆ యాదవులు మళ్ళీ ఇంకో పాలి ఈ ఇంటి చుట్టుపక్కల కనపడితే చెప్పుచ్చి కొట్టేస్తాను. అలాగని ఒట్టేసి చెప్పు. చూడమ్మా, ఈ అవతారంగాడు ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడమ్మా. మాట అంటే మాటే. ఆ మాట ఇచ్చేస్తావా? ఓకే. చిట్టమ్మా, తెచ్చాను. అవతారం, నీకు ఈ డబ్బుల మూట కావాలా, నీ తల మీద జుట్టు కావాలా? ఏటమ్మా, నా తల మీద జుట్టు వచ్చేస్తుందా? అవును నాయనా, మా వైకుంఠం నుంచి కొబ్బరి నూనె అట్టుకొచ్చాను. అది కనుక నీ గుండె మీద పామావే అనుకో, తెల్లారేపాటికల్లా ఇదిగిదిగో నాకున్నంత జుట్టు వచ్చేస్తుంది. నిజమా తల్లి? నాకు ఆ డబ్బొద్దమ్మా, ఆయనే కావాలి. ఇవ్వు తల్లి, ఇవ్వు. ఓ పాలి కళ్ళు మూసుకున్నాయనా. అలాగే తల్లి. అవునమ్మా, నువ్వేటి మా గోదావరి జిల్లా యాసలో మాట్లాడుతున్నావు? ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నేను ఏ ప్రాంతానికి వస్తే ఆ యాస మాట్లాడతాను. నా గనక సిరాకొచ్చిందనుకో ఇప్పుడే వెళ్ళిపోగలను. జాగ్రత్త. వద్దమ్మా, లేదు ఇచ్చిపోతాల్లి. అయితే కళ్ళు మూసుకో. చేతిలో ఎడతాం అనుకుంటే డైరెక్ట్ గా నెత్తి మీద ఎట్టేసావా తల్లి? ఇప్పుడే పామేస్తాను. పొద్దున కల్లా జులపాలు వేసుకుని తిరిగేస్తాను.
ఇదేటిది చెండాలకు కంపొస్తుంది. కంపొత్తే ఏటి గాని జుట్టు వచ్చేస్తుంది. అది చాలు మనకి. అక్క అవును, నాకు డౌట్. ఇంతకీ మావయ్యకి ఏం ఆయిల్ ఇచ్చావు? ఆయిల్ నా బొంద, అది గోమూత్రం. ఆ డబ్బాలో పోసి ఇచ్చేసాను. పాపం మావయ్యకి తెల్లవారులా కంపు తప్పదా? తప్పదురా తమ్ముడు. వదినా, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసుగా. అర్జెంటుగా మీ అమ్మ గదిలోకి వెళ్ళిపోయి ఆవిడ సంగతి ఏంటో చూసి. అలాగే చిట్టమ్మా, నేను వస్తాను. అయ్యో అయ్యయ్యో, అమ్మ మహాలక్ష్మి, వచ్చే వారం వచ్చేటప్పుడు దీనికన్నా పెద్ద మూట తీసుకురా తల్లి. అందులో నుంచి 1-2 నోట్లు తీసి నీ హుండీలోనే వేసేస్తానమ్మా. అచ్చిచ్చి తల్లి. నా డబ్బులు. ఇదేంటి, ఒంటరిగా ఉన్నప్పుడే కదా మూట ఓపెన్ చేశాను, అయినా రాళ్ళైపోయాయేంటి? సారీ అమ్మా, నువ్వు ఒంటరిగా లేవు, నాతో కలిసి జంటగా ఉన్నావు. బహుశా అందుకేనేమో రాళ్ళైపోయి ఉంటావు. ఒసే దుర్మార్గురాలా, రాక్షసి, పాపిష్టిదానా, ఎంత పని చేశావే! లక్ష్మీదేవి నా మీద ప్రేమతో ఎంత పెద్ద డబ్బు మూటేస్తే వీటన్నింటినీ రాళ్లుగా మార్చేశావా? నిన్ను ఏం చేస్తానో చూడు. నిన్ను అంటే అన్నానంటావు గాని ఈ గదిలోకొచ్చి ఎంతసేపు అవుతుందమ్మా? 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల్లో మూట ఇప్పదీసి చూసుకోవచ్చుగా. నేను వచ్చాక ఓపెన్ చేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఒసేయ్, డబ్బులు రాళ్లుగా మారిపోయాయన్న బీపీలో ఉన్నాను. ఇక్కడ ఎక్కువసేపు ఉండకే, పో ఇక్కడి నుంచి, పో. సారీ అమ్మా, తెల్లవారులు ఏడవకు, నిద్ర చెడిపోతుంది. అమ్మా లక్ష్మీదేవి, డబ్బులన్నీ రాళ్లుగా మారిపోయాయమ్మా. మళ్ళీ తిరిగి రాళ్లన్నీ డబ్బుగా మార్చమ్మా, మార్చు తల్లి. సూపర్ బావా, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు. ఇక నుంచి కాంతమ్మత్త లతని సొంత బిడ్డలా చూసుకునేలా చేసావు. ఇదంతా నీ గొప్పతనమే బావా. నా గొప్పతనం ఏముందిలే చిట్టమ్మా, మహాలక్ష్మీదేవిలా నటించేసి మా అమ్మని మావయ్యని నమ్మించేసావు కదా, అందుకని ఇదంతా నీ క్రెడిట్. కాంతం గారు, కాంతం గారు, అమ్మా కాంతం గారు, వచ్చేసరి పెట్టేసుకో. అమ్మా కాంతం గారు. అమ్మా, నువ్వు ఎక్కడెక్కడో ఉంటావని ఊరంతా తిరుగుతుంటే నువ్వు డైరెక్ట్ గా వచ్చి రవిచంద్ర నీలంబరి మధ్యలో కూర్చుంటావమ్మా. ఏంట్రా ఇది? బాబా, ఈ పొలిగాడు కోటిగాడు చూసేసారు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. అమ్మ లక్ష్మీదేవి,
మమ్మల్ని కరుణించి మా ఇంటికి వచ్చావా తల్లి? ఆ, ఏయ్, ఆగనే అంటే నాకంటే ముందు దండ పెట్టేసి ఆ తల్లిని కాకపట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నారా? కుదరదా? సారీ రా, సారీ. అమ్మా, చిన్న పిల్లోడిని, పైగా అమాయకుణ్ణి, కనీసం ఒక్క పిల్లం కూడా లేదండి. అలాంటిది నా మీద ఎందుకమ్మా నీకంత చిన్న చూపు? నేనేనాడైనా నీకు పూజ చేశానా? లేదే. నేనేనాడైనా తెలిసానా? కాదే. మరి ఎందుకమ్మా నన్ను దూరం పెట్టావు? ఇప్పుడు ఏటి చేయమంటావు పుల్లరాజు? ఒరే కోటిగా, విన్నావా? లక్ష్మీదేవికి నా పేరు తెలిసిపోయిందిరా. దేవులు కాకపోతే నీలాంటి ఎటోలు